హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాక్వర్సిటీ, ఏ యూనివర్సిటీ ఫర్ ఎథికల్ హ్యాకర్స్. ఈ ఛానల్లో మనం సైబర్ సెక్యూరిటీ గురించి, ఎథికల్ హ్యాకింగ్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ క్లాస్లో మనం నెట్వర్కింగ్కి సంబంధించిన 3 సెక్షన్స్ చూసాం కదా. ఏంటంటే అవి ప్రీ కనెక్షన్ అటాక్, గెయినింగ్ యాక్సెస్ అండ్ పోస్ట్ కనెక్షన్ అటాక్. అండ్ ఈరోజు మనం ఫస్ట్ 2 సెక్షన్స్ని స్కిప్ చేయబోతున్నాం, డైరెక్ట్ పోస్ట్ కనెక్షన్ అటాక్కి జంప్ అవబోతున్నాం. ఎందుకంటే మనం అటాకింగ్ని 2 ఫేసెస్గా చేయొచ్చు, వైర్లెస్ అటాక్ అండ్ వైర్డ్ అటాక్. ఈ రెండింటికి తేడా ఏంటంటే మనం విత్ ఇన్ ద సిస్టమ్స్లో విక్టిమ్ మిషన్ని కూడా యాడ్ చేసి దాని మీద మనం అటాకింగ్ ప్రాక్టీస్ చేస్తే దాన్ని మనం వైర్డ్ అటాక్ చేస్తాం. దానికోసం మనం ప్రీ కనెక్షన్ అటాక్, గెయినింగ్ యాక్సెస్ ఇవన్నీ చేయక్కర్లేదు. డైరెక్ట్ మన సిస్టంలోనే నెట్వర్క్ ఏదైతే విక్టిమ్ మిషన్ కనెక్ట్ అయి ఉంటుందో దాన్ని మనం డైరెక్ట్గా అటాక్ చేస్తాం. కాబట్టి జస్ట్ ఆ సిస్టమ్ యొక్క ఐపీ డీటెయిల్స్, మ్యాక్ నెంబర్ అండ్ పోర్ట్ నెంబర్ని మనం ఒక జెన్ మ్యాప్ టూల్ కానీ లేదా ఎన్మ్యాప్ టూల్ కానీ, నెట్ డిస్కవర్ కానీ వీటి ద్వారా మనం ఆ డీటెయిల్స్ని పొంది అవి ఎలా హ్యాక్ చేయాలనేది మనం ప్రాక్టీస్ చేస్తాం. కాకపోతే మనము వైర్లెస్ నెట్వర్క్లో హ్యాకింగ్ చేయాలంటే అప్పుడు మనం ప్రీ కనెక్షన్ అటాక్ అండ్ గెయినింగ్ యాక్సెస్ సెక్షన్ని చూడాల్సి వస్తుంది. సో ఇప్పటికైతే మనం వైర్డ్ కనెక్షన్ ద్వారా డైరెక్ట్ పోస్ట్ ఎక్స్ప్లోటేషన్ సెక్షన్కి జంప్ అయిపోయి మనం హ్యాకింగ్ పర్ఫామ్ చేద్దాం. దానికోసం మనం ఒక విండోస్ సర్వర్, విక్టిమ్ మిషన్ సర్వర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఏదైతే ఎంఎస్ ఎడ్జ్ విన్ 10 VMware అని చూసారా, ఈ సాఫ్ట్వేర్, ఈ ఓఎస్ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఇలా కనిపిస్తుంది జిప్ ఫైల్. ఇలా జిప్ ఫైల్ ఉంటుంది. ఇది ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఫైల్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో మొత్తం ఓఎస్కి సంబంధించిన అన్ని ఫైల్స్ ఉంటాయి. సో ఇది మన VMwareలో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ VMware ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ వర్చువల్ మిషన్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే మీరు ఆల్రెడీ అన్జిప్ చేసుకున్న ఫైల్ ఉంటుంది కదా దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంఎస్ ఎడ్జ్ విమ్వేర్ ఓపెన్ వర్చువల్ మిషన్ ఫార్మాట్ అని చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఓపెన్. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ వస్తుంది. ఈ మిషన్కి ఏదైనా పేరు పెట్టుకోండి, విండోస్ సర్వర్ అని నేను పెట్టుకుంటున్నా. ఈ పాత్ ఏంటంటే ఫస్ట్ బ్రౌజర్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీరు అన్జిప్ చేసుకున్న ఫైల్ ఉంది కదా అక్కడికి నావిగేట్ అవ్వండి. అయిన తర్వాత ఆ ఫైల్ ఎక్కడ ఉంది, ఎంఎస్హెచ్, ఇది ఓపెన్ చేసుకోండి. జస్ట్ ఈ ఫోల్డర్ని మాత్రం సెలెక్ట్ చేయండి. జస్ట్ ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి, ఓకే మీద క్లిక్ చేయండి, ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా విండోస్ వర్చువల్ మిషన్ ఓఎస్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఇట్ విల్ బి రెడీ టు యాక్సెస్ అనమాట. ఒక 2 to 3 minutes టైం తీసుకుంటుంది ఓఎస్ని యాడ్ చేయడానికి. విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇలా ఓఎస్ యాడ్ అయిన తర్వాత ఎడిట్ వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేసి మెమొరీని తగ్గించుకుంటాను. ఎందుకంటే అంత మెమొరీ నేను నా సిస్టమ్కి వర్చువల్ మిషన్కి ఇవ్వదలుచుకోలేదు. సో అది సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తాను. జస్ట్ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్, అంతే. సింపుల్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవడం జిప్ ఫైల్ని, అన్జిప్ చేసుకోవడం, పాత్ ఫిక్స్ చేయడం, లాంచ్ చేయడం, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది మన అటాకర్ మిషన్, ఇది విక్టిమ్ మిషన్. దీని యొక్క డీటెయిల్స్ మనం ఈ ఖాళీ లినక్స్ మిషన్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది అన్నది ఫర్దర్గా చూపిస్తాను. సో సింప్లీ క్లిక్ ఆన్ స్క్రీన్, అంతే. పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఏంటంటే క్యాపిటల్ PASSW0RD ఎక్స్క్లమేటరీ మార్క్ ఎంటర్. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సర్వర్, ఇది ఒక వల్నరబుల్ మిషన్ అనమాట. ఇది ఎవరో రెడీ చేసింది కాదు, డైరెక్ట్ మనకి మైక్రోసాఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తుంది. ఫర్ టెస్టింగ్ పర్పస్ మైక్రోసాఫ్టే రిలీజ్ చేసింది. ఇట్ ఈస్ వెరీ జెన్యూన్ అండ్ సేఫ్ టు యూజ్ అనమాట.
సో ఓపెన్ చేసిన వెంటనే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇందులో హోస్ట్ నేమ్ ఏంటి, ఐ వర్జన్, ఓఎస్ వర్జన్, సర్వీస్ ప్యాక్ అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అవి కూడా మీకు ఇక్కడే మెన్షన్ చేసి ఉంటాయి. సో మీకు అర్థమైంది కదా ఎలా చేయాలన్నది. జస్ట్ ఇప్పుడు మనం మెయిన్ స్టెప్స్కి వెళ్దాం. ఈ విండోస్ సర్వర్ గురించి ఇన్ఫర్మేషన్ మనం ఈ ఖాళీ లైనక్స్ మిషన్ నుంచి, అంటే అటాకర్ మిషన్ నుంచి ఈ విక్టిమ్ మిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేద్దాం. లెట్స్ డిస్కస్ అబౌట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. నువ్వు ఏదైనా ఒక అప్లికేషన్ని హ్యాక్ చేసే ముందు వాటి గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిదన్నమాట. ఎందుకంటే ఏ విషయం తెలుసుకోకుండా డైరెక్ట్గా నువ్వు అప్లికేషన్ని అటాక్ చేయడానికి వెళ్ళావనుకో, వాళ్ళు ఏమైనా ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ అప్లై చేసి ఉన్నారనుకో ఆ డివైస్కి, నువ్వు హ్యాక్ చేసినట్టు తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు రియల్ ఎథికల్ హ్యాకర్ అవ్వవు. సో నువ్వు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటే ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి మనం డోర్ ఎంట్రీ దొరుకుతుంది, ఎలా మనం అప్లికేషన్లోకి ఎంటర్ అవుతాం అన్నది క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటున్నాం. సో మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ కానివ్వచ్చు, మ్యాక్ అడ్రస్ కానివ్వచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది, ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ విషయాలు తెలిస్తే అది ఎంత వల్నరబుల్గా ఉంది అనేది మనం గూగుల్లో రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఓపెన్ పోర్ట్స్ నుంచి ఎలా మనం బ్యాక్డోర్ యాక్సెస్ చేయాలి, అలాగే ఏ సర్వర్ మీద రన్ అవుతుంది, ఇలాంటి మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే అంత ఈజీగా అంత త్వరగా మనం ఆ డివైజెస్లోకి హ్యాక్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకోవచ్చు? ఫస్ట్ టర్మినల్ ఓపెన్ చేసి ifconfig అని ఎంటర్ చేస్తే నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంది? నా అటాకర్ మిషన్ యొక్క ఇన్ఫర్మేషన్, లైక్ ఏ ఐపీ అడ్రస్, దాని లేటెస్ట్ ఐపీ అడ్రస్, దాని మ్యాక్ అడ్రస్, ఎన్ని ప్యాకెట్స్ వరకు ఇది పంపగలుగుతుంది, అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నీకు ఇక్కడ నీ అటాకర్ మిషన్లోనే దొరుకుతుంది. అదే విక్టిమ్ మిషన్లోకి మనం ఇలా లాగిన్ అయ్యి డీటెయిల్స్ అన్ని తెలుసుకోలేము కదా. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నెట్ డిస్కవర్, ఎన్మ్యాప్, జెన్మ్యాప్ ఇలా మల్టిపుల్ టూల్స్ యూజ్ చేసుకొని మనం విక్టిమ్ మిషన్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుంటాం. దానికోసం మనం కనెక్షన్ ఎలా మెయింటైన్ చేసాం? నాట్ నెట్వర్క్ ద్వారా కనెక్షన్ మెయింటైన్ చేసాం. సో అదెలా అంటే ఫస్ట్ ఈ మిషన్ని పవర్ ఆన్ చేసుకుందాం. ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఇట్స్ పవర్డ్ ఆన్. నేను బేసిక్ ఓవర్వ్యూ ఇచ్చేస్తాను. ఏంటంటే ఇది ఒక వర్చువల్ మిషన్. ఈ వర్చువల్ మిషన్లో మనము 2 సర్వర్స్ని యాడ్ చేసుకున్నాం. ఇది ఖాళీ లైనక్స్ మిషన్, ఇది మన అటాకర్ మిషన్, ఇది విక్టిమ్ మిషన్. ఈ రెండు దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి? వైర్డ్ నెట్వర్క్, ఏదైతే రౌటర్ మన సిస్టంలో ఇన్బిల్ట్గా ఇచ్చాడో దానికి కనెక్ట్ అయ్యింది. అంటే ఈ రెండు ఇంటర్లింక్ అయి ఉన్నాయి కదా, కనెక్షన్ మెయింటైన్ చేసినాయి కదా, అంటే ప్రీ కనెక్షన్ నీకు వచ్చేసింది కదా. సో నువ్వు ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిపోయింది వైర్డ్ రౌటర్ ద్వారా. సో ఇప్పుడు ఈ ఖాళీ లైనక్స్ మిషన్ తోటి దీని ఇన్ఫర్మేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది ఇప్పుడు ఖాళీ లైనక్స్ మెషిన్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సిస్టంలోకి లాగిన్ అవుతాను, ఇందులో ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇందులో చూడగలుగుతున్నామా లేదో అనేది టెస్ట్ చేద్దాం. పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్, లాగిన్ అయిన తర్వాత దీని యొక్క ఐపీ అడ్రస్ చెక్ చేద్దాం. ఆ ఐపీ అడ్రస్ మనకి ఇక్కడ ఖాళీలో పింగ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం. cmd, ఇది సర్వర్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. మనం అక్కడ ఖాళీ లైనక్స్లో ఇఫ్ కాన్ఫిగ్ అని ఇచ్చాం కదా, ఇక్కడ మనం ఐపీ కాన్ఫిగ్ అని ఇవ్వాలి. ఐపీ కాన్ఫిగ్ అని ఎంటర్ క్లిక్ చేసి కానీ ఐపీ ఈ సిస్టమ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూసారా, మీరు ఒక వేరియేషన్ గమనించవచ్చు. ఫస్ట్ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్నెట్, అంటే ఈ ఐపీ అడ్రస్ మన ఏదైతే రౌటర్కి ఉంటుందో ఆ రౌటర్ ఐపీ అడ్రస్. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ డాట్ తర్వాత ఏదైతే డేటా వస్తుందో అది డివైజెస్ యొక్క యూనిక్ ఐడి. అంటే ఏదైతే నాట్ నెట్వర్క్లో ఎన్నైతే డివైజెస్, ఇప్పుడు 4 డివైసెస్ ఉందనుకుందాం,
ఫస్ట్ డివైజెస్కి ఇక్కడ 1 అని అసైన్ చేస్తుంది, ర్యాండమ్గా అసైన్ చేస్తుంది. ఇది ర్యాండమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం, ఇక్కడ ఇదంతా సేమ్ ఉంటుంది, మన రౌటర్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఏంటి, డివైస్కి అసైన్ చేసిన యూనిక్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖాళీకి చూపిస్తా. ఖాళీ కూడా మెయిన్ నా రౌటర్కి వైర్డ్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంది కదా. సో అక్కడ ఏం రావాలి, 10.10.1. ఏ యూనిక్ నెంబర్. అలాగే ఇక్కడ కూడా 10.10.10.10.1 యూనిక్ నెంబర్. ఇక్కడ చూడండి 10.10.1 యూనిక్ నెంబర్. ఇలా డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఇన్స్టెన్స్ యాడ్ చేశాను, అప్పుడు కూడా 10.10.1 యూనిక్ నెంబర్. అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ మిషన్లో ఈ ఐపీ అడ్రస్ని గ్యాదర్ చేద్దాం. సో ఎలాగో ఇప్పుడు చెప్తాను, వినండి. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎన్ని డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి మన నాట్ నెట్వర్క్కి అన్నది చూద్దాం. సో టర్మినేటర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ యూజ్ వన్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఏంటంటే నెట్ డిస్కవర్ ఫ్రమ్ రేంజ్. ఇలా ఎందుకు ఇస్తున్నానంటే మనకి ఇండివిజువల్గా ఎన్ని ఐపీస్ అంటే 254 డివైజెస్ వరకు ఒకటే నెట్వర్క్లో మనం యాడ్ చేసుకోగలుగుతాం. అది ఇండివిజువల్గా 10.10.1.1 10.10.1.2 అంటిల్ 254 మనం ఇచ్చుకోలేం కదా. ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. దానికోసం మనం 10.10.1.1 అంటే రేంజ్ 1 నుండి స్టార్ట్ అవ్వు అంటిల్ 254. 224 ఇండికేట్స్ 254. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. క్లిక్ చేయగానే ఐపీ డీటెయిల్స్ వస్తాయి, మ్యాక్ అడ్రస్ వస్తుంది, కౌంట్ వస్తుంది, లెన్స్, మ్యాక్ వెండర్. చూసారా, 4 డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇందులో 131 అన్నది మన విండోస్ సర్వర్. రైట్, డీటెయిల్స్ వచ్చాయి కదా. 254 ఈజ్ సమ్ అదర్ డివైస్. ఇంతకుముందు నేను ఒక ఓఎస్ని యాడ్ చేశాను, రిమూవ్ చేశాను, బట్ ఇంకా ఇందులో చూపిస్తుంది. ఇట్స్ ఓకే, ఫైన్. సో ఈ విధంగా మనం డివైజెస్ ఖాళీ లైనక్స్ మిషన్ నుంచి మన నెట్వర్క్లో, మన నాట్ నెట్వర్క్లో ఏమేం డివైజెస్ కనెక్ట్ అయినాయి, ఈ డివైస్ కనెక్ట్ అయిందని మనకి ఇక్కడ చూపిస్తుంది. దాని యొక్క ఐపీ మ్యాక్ అడ్రస్ చూపిస్తుంది. ఈ మ్యాక్ అడ్రస్ కూడా కరెక్ట్గా చూద్దామా. విండోస్ సర్వర్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మ్యాక్ అడ్రస్ డిస్ప్లే చేయనట్టున్నాడు. దీనికోసం నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది విండోస్ సర్వర్లో. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలన్నది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఎన్మ్యాప్ నుంచి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలని చెప్పేసి ఫర్దర్గా చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ టూల్ గురించి తెలుసుకుందాం. అది జెన్మ్యాప్. జెన్మ్యాప్తో ఇప్పుడు నెట్ డిస్కవర్లో కొన్ని చూసాం. మ్యాక్ అడ్రస్ ఏంటో ఫైండ్ అవుట్ చేసాం, ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసాం, అండ్ ఎన్ని డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి, దాని పేరేంటి, ఏదైతే కనెక్ట్ అయి ఉన్న ఇన్స్టాన్స్ పేరేంటి, ఇలాంటివి చూసాం కదా. ఇక్కడ మనము ఈ జెన్మ్యాప్ యూజ్ చేసుకొని ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. సో దానికోసం జెన్మ్యాప్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది నేను ఫస్ట్ డే 2లోనే ఎక్కడో చెప్పుంటాను. మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ మనం కమాండ్ ప్రాంప్ట్లో చేస్తాం, కొన్నిటికి GUI ఇంటర్ఫేస్ ఉంటుందన్నాను కదా. జెన్మ్యాప్కి ఇది ఒక GUI టూల్ అనమాట. ఇందులో మనం టార్గెట్ ప్లేస్లో జస్ట్ ఐపీ అడ్రస్ ఇచ్చి దాని రేంజ్ ఇచ్చి చూస్తే ఇదే కమాండ్ మనం ఈ టెర్మినల్లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాకపోతే దీని యొక్క GUI ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. సో మనం ఇంటెన్స్ స్కాన్ చేయకుండా జస్ట్ ఫర్ ఏ చేంజ్ క్విక్ స్కాన్ చేద్దాం. స్కాన్ మీద క్లిక్ చేయగానే మనకి స్కాన్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. లైక్ ఏంటంటే అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్. ఎన్మ్యాప్ స్కాన్ దేని మీద జరిగింది, ఈ ఐపీ మీద జరిగింది. హౌ మచ్ లేటెన్సీ, 0.0012 సెకండ్స్ లేటెన్సీ తోటి మనకి స్కాన్ అనేది జరిగింది అపాన్ మ్యాక్ అడ్రస్. ఈ మ్యాక్ అడ్రస్ మనం ఫైండ్ అవుట్ చేశారు. అండ్ ఇంకొంచెం మీరు క్లియర్గా చూసినట్టయితే TCPకి కనెక్షన్ 53 పోర్ట్ మీద ఓపెన్ ఉంది అని చెప్తుంది. ఇట్స్ ఏ బిగ్ ఇన్ఫర్మేషన్, మనం చాలా బాగా గ్యాదర్ చేసినాం. సో ఈ విధంగా మనం జెన్మ్యాప్లో క్విక్ స్కాన్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్
లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేయొచ్చు. ఇప్పుడు మనం క్విక్ స్కాన్ ప్లస్ చూద్దాం, ఇంకేమేమి ఇన్ఫర్మేషన్ వస్తుందో చూద్దాం. స్కాన్ అయితే రన్ చేశాను. ఇక్కడ చూసారా కమాండ్స్ అన్నవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతున్నాయి. క్విక్ స్కాన్కి ఏ కమాండ్ వాడాలి, క్విక్ ఇంటెన్స్ స్కాన్కి ఏ స్కాన్ వాడాలి చూసారా, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ లభించింది. ఇక్కడ అగ్రెసివ్ ఓఎస్ గెస్, ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్, అసలు ఏ సర్వర్ యూస్ చేస్తున్నారు, వాటి యొక్క నాట్ కనెక్షన్ ఎక్కడి నుంచి ప్లేస్ అయింది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నాట్ కనెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్, ఇంకొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ నుంచి లభిస్తుంది అనమాట. ఓకే, ఇంతవరకు మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎలా చేయాలనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ రోజుకి క్లాస్కి ఇంతే ఫ్రెండ్స్. ఓకే, ఉంటా మరి, బాయ్.